పాలకడలపై శేషతల్పం మీద శ్రీ మహావిష్ణువు శయనించే కాలమే చాతుర్మాసం. తొలి ఏకాదశి నుంచి ఉత్తాన ఏకాదశి వరకు ఉన్న మధ్యకాలమంతా కూడా పుణ్యకాలం అని చెప్తారు పెద్దలు. ఆ సమయంలో చేసేటువంటి వ్రతాలు, దానాలు అధికమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అటువంటి పుణ్యకాలానికి ప్రారంభమైనటువంటి రోజే తొలి ఏకాదశి. ఈరోజు తొలి ఏకాదశి విశిష్టతల గురించి తెలుసుకుందాం. ఏడాదిలో 24 ఏకాదశులు ఉండగా దీనినే తొలి ఏకాదశి ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణాయనానికి ముందుగా ద్వారప్రాయంగా వచ్చేటువంటి ఏకాదశి ఈ ఏకాదశి. అందుకే దీన్ని తొలి ఏకాదశి అంటారు. సూర్యుడు దక్షిణాయన ప్రభావం ఈ పండుగ మీద అధికంగా పడుతుంది. ఈ ఏడాదిలో ఎక్కువ పండుగలు దక్షిణాయనంలోనే వస్తాయి. వాటన్నిటికీ ముందుగా వచ్చేటువంటి పండుగే తొలి ఏకాదశి పండుగ. పద్మపురాణం ప్రకారం తొలి ఏకాదశి నుంచి శ్రీహరి 4 నెలల పాటు అత్తగారింట్లో భార్య చేత సేవలు చేయించుకుంటూ పాలసముద్రం పైన పవళిస్తాడు స్వామి. ఆ కారణం మాత్రమే కాకుండా తొలి ఏకాదశి చాతుర్మాస దీక్షకు తొలి రోజు. మిగిలినటువంటి ఏకాదశులన్నీ పవిత్రమైనవే. అయితే తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు శయనిస్తాడని చెప్పిన ఆయనది యోగ నిద్ర మాత్రమే. అయితే ఈ 4 నెలల పాటు పరమాత్మ ఎక్కడ ఉంటాడు అన్న ప్రశ్నకు పురాణాలు 3 కథలు చెబుతూ ఉన్నాయి. హఠక క్షేత్రంలోని ఒక గుహలో వృకాసురునిపై పరమాత్మ శయనిస్తాడని స్కాంద పురాణంలోని నాగరఖండం చెబుతోంది. కొన్ని పురాణాలు పాతాళంలో బలిచక్రవర్తి యోగ నిద్రలో ఉండి స్వామిని రక్షిస్తూ ఉంటాడని వివరిస్తూ ఉన్నాయి. ఈ చాతుర్మాసంలో శక్తి మేరకు జప, హోమ, దానాలు నిర్వహించాలి. శ్రావణ మాసంలో కూరలు తినకూడదు. భాద్రపదంలో విష్ణువుని పూజిస్తూ పెరుగుని విడనాడాలి. కార్తీకంలో మాంసకృతులు అధికంగా ఉండేటువంటి పప్పులు తినకూడదు. ఇవన్నీ కూడా చాతుర్మాస వ్రత నియమాలు. సాధారణ గృహస్థులు వీటిని పాటించలేరు. సబ్స్క్రైబ్ చాగంటి భారతి తెలుగు.